హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతుంది కొత్తిమీర టొమాటో పచ్చడి. అన్నంలోకి అండ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినేయచ్చు. కావాల్సినవి ఫస్ట్ టొమాటోస్, చిల్లీస్ అండ్ కొత్తిమీర. నెక్స్ట్ మనం కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, నేనైతే వెల్లుల్లిపాయలు వేయట్లేదు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. జీరా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు కూడా వేగాక తర్వాత మనం పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకోవాలి. నేనైతే కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేస్తాను, ఎందుకంటే మనం ఎలానో కర్రీస్లో అయితే కరివేపాకు పక్కన పెట్టేస్తాం. అదే పచ్చడిలో అయితే అలా చేయలేము కదా, పేస్ట్ అయిపోతుంది. సో నేనైతే అలా వేస్తాను. ఒక 3 చిల్లీస్ అండ్ కరివేపాకు అయితే వేసి ఫ్రై చేయాలి. అండ్ కొంచెం లైట్ గ్రీన్ కలర్లోకి అయితే రావాలి. అవి లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చేసాక నెక్స్ట్ మనం అయితే టొమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో ఒక 6 to 7 టొమాటోస్ వరకు వేసాను. నేను యాక్చువల్గా అయితే కొత్తిమీర టొమాటో పచ్చడిలో టొమాటోసే కొంచెం ఎక్కువ వేస్తాను. మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. మీకు కొత్తిమీర ఎక్కువ ఇష్టమైతే అది ఎక్కువ వేసుకోండి, లేదంటే టొమాటోస్ ఎక్కువ వేసుకోండి. ఇవి బాగా మగ్గాలన్నమాట. బాగా కలుపుకొని దీన్ని మనం ఇంకా మగ్గించుకోవాలి. ఒక 10 minutes అయితే పడుతుంది. దానిపైన స్కిన్ అయితే వచ్చేస్తుంది, అది కొంచెం సాఫ్ట్ అవుతే అవుతుంది. ఇదిగోండి, చూసారా, 10 minutes తర్వాత ఇలా ఉంది. నెక్స్ట్ మనమైతే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకొని దీన్ని కూడా కాసేపు మగ్గించాలి. ఆకులు అనేవి కొంచెము మెత్తబడాలన్నమాట. ఇప్పుడు కూడా బాగా కలిపేసుకొని దాన్ని మనం ఒక 5 minutes అయితే పడుతుంది. నాకైతే 5 minutes పట్టింది, కొంచెం క్వాంటిటీ కదా, త్వరగానే అయిపోతుంది. ఇది కూడా కొంచెం మెత్తబడ్డాక నెక్స్ట్ మనం ఏంటంటే దీన్ని బాగా చల్లారేసుకోవాలి. చల్లారిన తర్వాత మనం అయితే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పులుపు ఎక్కువ ఇష్టం అయితే కొంచెం చింతపండు అనేది వేసుకొని కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోండి. అంతే, మన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.